మాతృదేవోభవ. ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టెదమ్మ జగన్మాత. ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టెదమ్మ. నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావే. ప్రతిభారహితుండను గెల్వలేను, ప్రతిభారహితుండను గెల్వలేను. నీ పాదము చూచి వ్రాసెదను ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుమి. నీ పాదము చూచి వ్రాసెదను ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుమి. ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టెదమ్మా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1570వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 270వ భాగానికి స్వాగతం పలుకుతాం. 383వ నామంలో ఉన్నాం. రఘోయాగక్రమారాధ్య రహస్తర్పణదర్పిత సద్యఃప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత 84వ శ్లోకంలో వెళుతున్నాం. 83 అయిపోయింది. ఓద్యానపీఠ నిలయా బిందుమండలవాసిని రఘోయాగక్రమారాధ్య రహస్తర్పణదర్పిత అంతవరకు అయింది. ఇప్పుడు 84వ శ్లోకం. సద్యఃప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షడ్గుణ్య పరిపూరిత. అందులో 183వ నామం సద్యఃప్రసాదిన్యై నమః. సద్య అంటే సంస్కృతంలో వెంటనే, ప్రసాదిని అంటే అనుగ్రహించేది. అంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా రఘోయాగక్రమారాధనా విధానాన్ని అనుసరించి తర్పణం చేస్తే అమ్మవారు సంతోషించి సద్యఃప్రసాదిని వెంటనే అనుగ్రహిస్తుంది. ఇదే నామాల మధ్యలో ఉండే అనుబంధం. అంటే ఎప్పుడు భౌతిక పూజా విధానం కంటే మానసిక పూజా విధానమే గొప్పది. ఆ మనస్సును కూడా ఆత్మలో లీనం చేసేయగలిగితే ఇక అంతకు మించింది లేదు. మనం నిన్నటి భాగంలో శివుడు చేసిన తపస్సు గురించి చెప్పుకున్నదే చివరి మాట. అమరగని ఇంద్రియాళి విషయంబులతో విషయంబులన్నిటిన్ క్రమమున గాడ్పునందడచి గాడ్పును గూర్చి మనంబునందు సంయమమున తన్మనంబనర ఆత్మునియందనగోడగూర్చి ఆత్మయోగమున చెలింపకున్న శివుగాంచ మనోజుడు దవుదవులన్ అని కుమార సంభవంలో ఆయన పార్వతీ వియోగంతో, సతీదేవి వియోగంతో తపస్సు చేస్తున్నటువంటి శివుణ్ణి వర్ణిస్తాడు. ఇంద్రియాలని వాటి విషయాలలో లీనం చేశాడు. ఆ ఇంద్రియాలని విషయాలని కలిపి ప్రాణవాయువులో లీనం చేశాడు. ఆ ప్రాణవాయువుని మనస్సులో లీనం చేశాడు. ఆ మనస్సుని ఆత్మలో లీనం చేశాడు. ఆ ఆత్మలోనే తాను స్థిరంగా ఉన్నాడు. సరిగ్గా మనం చేయాల్సిన సాధన అది. అటువంటి ఏకాంత యాగంతో, ఏకాంత తర్పణంతో భగవంతుడు వెంటనే అనుగ్రహిస్తాడు. ఏమిటా మౌన సాధన అంటే, మనం ఏదో కాసేపు ధ్యానం చేద్దామని కూర్చోగానే మనస్సు మామూలే కదా, గాలివాటం అటు ఇటు విడుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు. కానీ క్రమంగా దాంతోపాటు వెళ్ళిపోవడం మానేసి దాన్ని గమనించడం మొదలుపెట్టాలి. ఆ గమనిస్తున్నప్పుడు సహజంగా గమనిస్తున్నవాడు వేరు, గమనింపబడే విషయం వేరుగా ఉంటుందిగా. మధ్యలో గమనించడం అనే ఓ ప్రక్రియ ఉంటుందిగా. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అన్నట్టే. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అన్నట్టే. గమనించేవాడు, గమనించే విషయం, మధ్యలో గమనించడం అనే ప్రక్రియ, 3 ఉంటాయి. అసలు ముందు మనం వేరుగా ఉన్నామన్న విషయం తెలుస్తుంది. అది వేరుగా ఉంది. ఆలోచన వేరు, మనం వేరు. క్రమంగా ఈ గమనిస్తున్నటువంటి వ్యక్తి గమనిస్తున్న వ్యక్తి మీదే తన మీద తానే దృష్టి పెడితే ఆ గమనించే విషయం అయిపోతుంది. ఆ విషయం ఇందులో కలిసిపోతుంది. అదే ఏకాంత యాగం, అదే మనోమౌనం. అది బాగా పట్టుబట్టి మొండి పట్టుదలతో చేయగలిగితే అదే మనోక్షయానికి దారి చూపిస్తుంది. దానికి ఎంత పట్టుదల కావాలంటే ఎంత కావాలో మీకు యోగ వాసిష్ఠంలో చెబుతాడు. హస్తాన్ హస్తైశ్చ సంపీడ్య దంతాన్ దంతైర్విచూర్య చ అంగాన్యంగైరివాక్రమ్య జయేదాదౌ స్వకం మనః అంటాడు. చేతుల్ని చేతులతో పెట్టి నలిపేసుకో. దంతాన్ దంతైర్విచూర్య చ, పై పళ్ళని కింది పళ్ళతో, కింది పళ్ళని పై పళ్ళతో మొత్తం పిండి పిండి చేసేయి. వాళ్ళు పుటపుట కూడా ఏదైనా చేయి, నాకు అనవసరం. అంగాని అంగైరివాక్రమ్య, కాళ్ళల్లో చేతులు, చేతుల్లో కాళ్ళు, రెండిట్లో వేళ్ళు, వేళ్లలో మొత్తం పెట్టి నలిపి నలగొట్టాయి. శరీరాన్ని తువ్వాలు పిండినట్టు పిండేయి.
మొత్తం మీద జయేదాదో స్వకం మనః. ఆ మనోమౌనం సాధించు. ఆలోచన ఉండడానికి వెళ్ళేది. జ్ఞానం అంటే రెండో నిర్వచనం అక్కర్లేదు మనకి. ఎడతెగని భయంకరమైన ఆలోచనల నుండి విముక్తే జ్ఞానం. ఆ స్వేచ్ఛ అద్భుతమైంది. ఎంతసేపు స్వేచ్ఛ అనగానే వారి నుంచి స్వేచ్ఛ, వీరి నుంచి స్వేచ్ఛ, లేదా మన ఇష్టమైనది చేయగలిగే స్వేచ్ఛ. చాలా పొరపాటు మాట అండి అది. ఇష్టమైనది చేయగలగడం స్వేచ్ఛ కాదండి. ఇష్టమైంది అంటూ ఏదైనా ఒకటి తోచినప్పుడు అది నాకు ఎందుకు ఇది ఇష్టం అవుతుందని ఆలోచించడం స్వేచ్ఛ. ఎందుకు ఇది ఇంత ఇష్టం అవుతుంది, దీనివల్ల ప్రయోజనం ఏమిటి, ఇది చేస్తే నాకు కలిగేది ఏమిటి, చేయకపోతే కలిగే నష్టం ఏమిటి, ఎందుకు ఈ కోరిక ఎంత దొలిచేస్తుంది నన్ను, అసలు దీని నుంచి నేను ఎందుకు తప్పించుకోలేకపోతున్నాను, ఇది ఆలోచన, ఇది స్వేచ్ఛ. ఆ కోరికను విడిచిపెట్టగలిగితే సంపూర్ణంగా ఇచ్చ లేదు. ఇచ్చ లేని చోట స్వేచ్ఛ ఎందుకు ఉంటుంది? స్వేచ్ఛ అవసరం ఏమిటి? మనం స్వలోనే ఉన్నాం. ఇచ్చ రెండూ కలిపితే కదా స్వేచ్ఛ. అది కూడా గుణసంధి. గుణం అంటేనే రెట్టింపు. అనే దాంట్లో ఇచ్చి పుట్టి రెట్టింపు చేసింది దాన్ని. ఆ స్వస్థితిలోనే ఉండగలిగితే స్వేచ్ఛ పని ఏమిటి? ఏదనుకుంటే అది చేయగలగడం, ఏదనుకుంటే అది కొనుక్కోగలగడం, ఎక్కడ పడితే ఎక్కడ అనుకుంటే అక్కడికి వెళ్ళిపోగలగడం స్వేచ్ఛ అంటారు ఏమిటండి? దుర్మార్గపు నిర్వచనం ఇది. పరమజ్ఞానం. ఎవడో పిలుస్తాడు, ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళిపోతాం, యాక్సిడెంట్ అయితే వస్తాం అక్కడ. అది స్వేచ్ఛ. స్వేచ్ఛ దేనికి దారితీసింది? ఎవరు మనకేదో మనస్సులో ఏదో ఒక బాధ కలిగింది, ఎవరికో చెప్పాలనిపించింది, వెంటనే చెప్పేసాం, స్వేచ్ఛ ఉంది మనకి, ఎవరు అడ్డుకునేవాళ్ళు లేరు. కానీ ఆ వ్యక్తి దాని తర్వాత 100 రకాలుగా ప్రచారం చేశాడు. ఇప్పుడు మన స్వేచ్ఛ దేనికి దారితీసిందమ్మా? మన నాశనానికి దారితీసింది. ఆ వ్యక్తికి చెప్పకుండా ఉంటే బాగుండేది కదా ఈ విషయం. ఎవరి మీద పిచ్చికోపం వచ్చింది, తీసుకెళ్ళి నరికేయాలనిపించింది, అంటే చూరులో కత్తి తీసాం, నరికేసాం, స్వేచ్ఛ ఉంది మనకి. కానీ తర్వాత ఏమవుతాం? పడిపోయింది, ఉరిశిక్ష పడింది, లేదా జీవిత శిక్ష పడిపోయింది. ఇప్పుడు మన స్వేచ్ఛ ఏమైంది? ఒక్కరోజు వాడిని నరికేయడం వల్ల 10 నిమిషాలు 5 నిమిషాలు మన కష్ట తీరింది అని ఆనందం ఏమైనా పొందామో లేదో కూడా తెలియదు. కానీ జీవితం అంతా జైలుపాలైపోయింది. తర్వాత బయటకు వచ్చినా కూడా మనకెవరు గౌరవం చూపించకపోగా ఈసరించుకుంటారే. ఇప్పుడు మన స్వేచ్ఛతో మనం ఏం సాధించాం? అంచేతనే అనుకున్నది చెయ్యడం, అనుకున్నప్పుడే చేసేయడం, అనుకున్నదల్లా కొనేసుకోవడం, ఇది స్వేచ్ఛ కాదు. కొనుక్కోకుండా ఉండగలగడం స్వేచ్ఛ, చేయకుండా ఉండగలగడం స్వేచ్ఛ, చేస్తే మంచిదో చేయకుండా ఉంటే మంచిదో ఆలోచించడం స్వేచ్ఛ, ఎక్కడికి వెళ్ళాలని అక్కడ నిబంధనలను గౌరవించడం స్వేచ్ఛ, ఎదురు తిరగడం స్వేచ్ఛ కాదు. ఆ నిబంధన దుర్మార్గం అయితే వేరే విషయం. అది ఆ నిబంధన వల్ల మొత్తం సమాజానికి ఏమైనా నష్టం కలిగితే అది వేరే విషయం. మన జ్ఞానం కోల్పోతే అది వేరే విషయం. అది మనం బానిసలమైపోతే అది వేరే విషయం. అవేవీ కాకుండానే రోడ్డు పక్క ట్రాఫిక్ నిబంధనలు కూడా మనం పాటించట్లేమన్నా అంటే స్వేచ్ఛ. ఇంకా మనకు జీవితాలు ఎలా బాగుంటాయి, సమాజం ఎలా బాగుంటుంది? అంచేత మనం స్వేచ్ఛ పొందాల నుంచి ఈ స్వేచ్ఛ నుంచే స్వేచ్ఛ పొందాలి. ఇచ్చ నుంచి మనం స్వేచ్ఛ పొందాలి. ఇచ్చ నుంచి పొందేది స్వేచ్ఛ, ఇచ్చ తీర్చుకోవడం స్వేచ్ఛ కాదు. ఇవి ఇలా పొందగలిగితే మౌనం సాధిస్తాం. మనస్సు ఎందుకు మౌనంగా ఉండలేదు? ముందు అసలు పనులు ఆపలేకపోతున్నాం. పనులు ఆపగలిగితే, తగ్గించుకోగలిగితే, కనీసం 60 ఏళ్ళు దాటిన వాళ్ళైనా ఆ పనులు ఆపేసుకుని తగ్గించుకోగలిగితే, పనులు ఆపేసాం కాబట్టి ఇంక దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం కదా అని కొంత అనిపిస్తుంది. అప్పుడు మాటలు కూడా బాగా తగ్గిపోతే పని లేదు, దాని గురించిన మాటలు మాట్లాడడం మానేసాం. మనసులో మాత్రం ఎందుకు ఇది అవుతుందా అవదా, వారు చేస్తారా మనం చేయాలా, ఏమిటి లోకం ఇలా అయిపోయింది, ఇవన్నీ దేనికి, అది కూడా మానేయచ్చు కదా అని మనసులో ఆలోచన కూడా పోతుంది. అదే మనోమౌనం. అంచేత ముందు పనులు మానేయాలి, పనులు తగ్గించుకోవాలి, తర్వాత మాటలు తగ్గించుకోవాలి, తర్వాత దాన్ని బట్టి ఆలోచనలు తగ్గించుకోవాలి. ఇవేగా త్రికరణాలు, మనోవాక్ కాయకర్మలు. ఆలోచనలు తగ్గించుకున్నాక ఎప్పుడైతే జగన్ మిథ్య అనేటువంటి భావన స్థిరపడిందో దేని గురించి మాత్రం ఆలోచించే ఉపయోగం ఏంటి? నిస్సంకల్పోభవ అనేది అప్పుడు సాధ్యమైపోతుంది. కోరికను ఎలా జయించాలి అని చెప్పేసి భారతంలో భీష్ముడు ధర్మరాజు అడిగితే, కోరికను జయించవయ్యా అన్నాడు. కోరికను ఎలా జయించాలంటే కోరికను జయించమన్నాడు. అసలు అది వదిలే, ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నం జయించడం ఏమిటి ప్రత్యేకం. ఓ కోరిక కలిగింది, అది అనవసరం అనిపించింది, అయినా మనస్సు అనిపించకుండా చూసుకో. అనిపించేది ఎవరు? నీవే కదా. ఎవరికి అనిపిస్తుంది? నీకా నాకా? మరి నువ్వు జయించే విధానం నన్ను అడుగుతావేమిటి? జయించు. ఇక్కడి నుంచి లేవాలంటే లేవడమే. కాళ్ళు లేనివాడైతే లేవలేడు. మనం లేవడానికే మనకు ఆ లేవాలనే సంకల్పం తీవ్రంగా లేదు. లేకపోవడానికి కారణం మనమే. ఇదేదో పుస్తకం చదివితే కోరికలను జయించవచ్చు, గురువుని ఆశ్రయించే కోరికలను జయించవచ్చు, వారు ఏదో హస్తమస్తక సంయోగం చేస్తారు. ఇవన్నీ భ్రమలు. నువ్వు అనుకుంటే చేయగలవు దాన్ని, నువ్వు అనుకోవట్లేదు, ఎవరి మీదకో గంటేస్తున్నావు. రేపొద్దున వారు మోసం చేస్తే అప్పుడు మొత్తం వ్యవస్థను నిందిస్తున్నాం మనం. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, ఆ ఏకాంత తర్పణం ద్వారా, ఏకాంత యాగం ద్వారా మనోమౌనాన్ని సాధించగలిగితే వెంటనే
అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఎంత వెంటనే లభిస్తుంది? నీటి బుగ్గలోంచి నీరు చిమ్మినట్టు చిమ్ముతుంది అనుగ్రహం. యోగశాస్త్రంలో చెబుతారు. మొన్న ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో గొట్టాలేవో చిల్లు పడితే అందులోంచి ఏకంగా 70 అడుగుల పైకి లేచింది జలధార రోడ్డు మీదకి. మనవాళ్ళు బద్ధకస్తులు ఎలా ఉంటారు అంటే వెంటనే దానికి సంబంధించిన సిబ్బందికి ఫోన్లు చేయడం, తెలియపరచడం మానేసి దాన్ని వాట్సాప్లో తీయడం, సెల్ఫీలు దిగడం మొదలుపెట్టారు. మనుషులలో సత్వరజస్తమో గుణాలు ఎలా ఉంటాయి అనేది ఈ పైపుల్లో నీళ్లు బయటకు వచ్చినప్పుడు వ్యక్తం అవుతాయి. ప్రతి చోట వ్యక్తం అవుతాయి, ఇక్కడ వ్యక్తం అవుతాయి. ఉదాహరణకి ఇందులో సత్వగుణం ఏమిటి అంటే వెంటనే తగిన అధికారులకి ఫోన్లు చేయడం, చెప్పడం, కనీసం 10 మంది కలిసి చేత్తో మూస్తేనన్నా అది ఆగుతుందేమో ప్రయత్నం చేయడం, అది సత్వగుణం. రజోగుణం ఏమిటంటే సెల్ఫీలు తీసుకోవడం, వాట్సాప్లో పంపిస్తూ ఉండడం. ఇక తమో గుణం ఏమిటంటే అక్కడి నుంచి గొట్టాలు పెగించి మన ఇంటికి నీళ్లు తోడేసుకోవడం. ఇక దాని ద్వారా ఏదో సంపాదించుకునే ప్రయత్నం చేయడం. ఇవి ఒకే చోట ఒకే సంఘటనలో 3 గుణాలు వ్యక్తం అవుతాయి. మనం ఏ గుణానికి ప్రాధాన్యం ఇస్తాం? శారీరక సౌఖ్యానికే ప్రాధాన్యం ఇస్తే తమో గుణానికి లోనవుతాం. మానసిక అనుభూతికి ప్రాధాన్యం ఇస్తే రజోగుణానికి లోనవుతాం. ఆ మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తే సత్వగుణానికి ప్రాధాన్యం ఇస్తాం. క్రమంగా సత్వగుణానికి ఇస్తే ఆ మనశ్శాంతి కూడా కొంతకాలానికి ఆ మంచి అలవాట్లు అనేవి కూడా ఒక బంకలాగా మారిపోయే, వ్యసనంలాగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల మనం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి గుణాతీతంగా ఎదుగుతాం. అలాగా నీటి బొగ్గలోంచి నీరు వెంటనే చెంపితే వీళ్ళెవరూ ఆపలేరని దాన్ని అలా వచ్చేస్తుంది. భగవద్ అనుగ్రహం కూడా అంతే. పనులు తగ్గించుకొని, తద్వారా మాటలు తగ్గించుకొని, దాన్ని బట్టి ఆలోచనలు కూడా తగ్గించుకొని, ఈ తగ్గిన ఆలోచనలు 2-3 మాత్రం అవసరమా? ఏదో ఆ సందర్భం వచ్చినప్పుడు ఆలోచించదు కదా. ఇప్పుడు ఎందుకు అంటే మనస్సును మౌనంగా ఉంచడం అనేది ధ్యానాన్ని కూర్చున్నప్పుడు కాదు, మామూలుగా కూడా సాధ్యం. కృష్ణమూర్తి గారు లాంటి మహాతత్వవేత్తలు మీరు ప్రసంగాలకు ముందు ఏమో పుస్తకాలు చూసినట్టు, తయారైనట్టు, ఎక్కడ నోట్స్ రాసుకున్నట్టు ఏం కనపడదు. ఏమిటండి అంటే నేనేమన్నా చదివితే కదా నోట్స్ రాసుకోవడానికి అన్నాడు ఆయన. ఏం చదవలేదు ఆయన. మరి ఎలా మాట్లాడతారు అంటే దాని గురించిన వేరే రాగద్వేషాలు ఏమీ లేకుండా ఉంటే ఏమి రావాలో అదే వస్తుంది, నేను వచ్చిందే మాట్లాడుతున్నాను అన్నాడు. అందుకే ఆయన ఒక సభలో మాట్లాడుతుంటే కింద నుంచి ఎవరో లేచి ఏదో ఒక మాట, ఏదో ఒక సూక్తి లాంటిది ఏదో చెప్పారు. ఆయన ప్లీజ్ రిపీట్ అన్నట్టు. ఐ కెనాట్ రిపీట్ అన్నట్టు ఆయన. ఐ కెనాట్ రిపీట్. నేను కావాలంటే మళ్ళీ దాన్ని వివరణ చెప్తాను, అదే వాక్యాన్ని ఉన్నదన్నట్టు నేను చెప్పలేను, ఎందుకంటే నేను దాన్ని కంఠస్థం చేయలేదు అన్నాడు ఆయన. మాకు ఆయనకి తేడా అది. మాకు ఆయనకి, మాబోటి వక్తలకి, అటువంటి మహానుభావులకి తేడా అది. వారు నిత్యం అనాలోచిత స్థితిలో ఉంటారు. భావాతీత స్థితి, ఆలోచన లేకుండా మాట్లాడడం అని మాట్లాడకూడదు, దాన్ని భావాతీత స్థితి అంటారు. అప్పుడు సహజంగా లోపల నుంచి ఏ దైవత్వం, విశ్వాత్మశక్తి ఉందో దాని నుంచే వచ్చే మాటలు. అది సత్యమే వస్తుంది, అసత్యం రాదు. సత్యస్వరూపాన్నే వారు దర్శిస్తున్నారు కాబట్టి వారి నోటి నుంచి ఎప్పుడు ఏమొచ్చినా సత్యమే వస్తుంది. అది మనకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, వేరే విషయం. అది అంచేతను ఆ ఆలోచనలు తగ్గించుకోవడం అంటే ముందు మాటలు తగ్గించుకోవాలి, అంతకంటే పనులు తగ్గించుకోవాలి. ఇంకా వ్యాపకాలు పెంచుకుంటూ ఉండకూడదు. ఇంకా 25 ఏళ్ళ కుర్రాడు పెంచుకుంటే పర్వాలేదు, 70 ఏళ్ళు వచ్చినా మానరాయే. ఇంకా ఏదో ఆశిస్తూ ఉంటారు అందరి నుంచి. ఇంకా క్రమంగా నివృత్తి ముసుగయ్యి, దుప్పటి ముసుగట్టాయి. 25 ఏళ్ళ కుర్రాడు దుప్పటి ముసుగడితే ఎక్కువసేపు తప్పు. 70 ఏళ్ళ వాడు ముసుగు పెట్టకపోతే తప్పు. పెట్టాయి ఆ ముసుగు పేరు మీద పడుకో. ముసలాయన పడుకున్నాళ్ళే అనుకుంటా, ధ్యానం చేసుకో. పడుకున్నాడు అనుకుంటారు జనం. పడుకుంటే ఎవరు కదపరు. 80 ఏళ్ళ వాళ్ళు పడుకుంటే కదపరు ఎవరు. పెద్ద ఆయన పడుకొని అంటారు. ఆ పడుకునే రూపంలో ధ్యానం చేసుకోవాలి. నువ్వు పడుకోకూడదు, నిద్ర ఎలాగో పట్టదు. 80 ఏళ్ళప్పుడు అబ్బో 10 గంటలు 20 గంటలు నిద్ర పడుతున్నాడు, పట్టదు. 3 గంటలు పడడం కూడా కష్టం. అలాగే పడుకున్న వాళ్ళు ఎలాగో పడుకున్నారనే ధ్యానంలో ఉంటారు. వాళ్ళకు కూడా సుఖంగా ఉంటుంది. 80 ఏళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళు వాళ్ళకేం యాతన ఉండదు. ఇంకా పడుకున్నారుగా అంటారు, వదిలేస్తారు. ధ్యానం చేసుకోవడం, నమశివాయ నమశివాయ. అలా చేస్తే ఆ ఏకాంత తర్పణంతో మనస్సును సైతం అమ్మవారిలో లీనం చేస్తే ఆ నీటి బొగ్గలోంచి వచ్చి ప్రత్యక్షం అవడం అనేది, ఆ ప్రత్యక్షానుభూతి అనేది ఎలా ఉంటుంది అంటే శంకరాచార్య సౌందర్య లహరిలో చెబుతారు. భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వం ఇతి యక తదైవత్వం తస్మై దిశసి నిజసాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నిరాజిత పదాం. దాన్ని భాషాపరంగా చాలా చమత్కారంగా చెప్పారు ఆయన. భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం. ఒక యోగి అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు. భవాని, ఓ భవానీదేవి, త్వం నీవు, మయి దాసే దాసుడైన నాయందు, సకరుణాం దృష్టిం వితరణ
దయతో కూడిన చూపుని ప్రసరింపజేయవమ్మా అంటే ఇంకా సూక్ష్మంగా చెప్పాలి తెలుగులో అంటే భవాని అమ్మా నన్ను దయతో చూడు అంతే, అంతకుమించి ఏం లేదు అందులో. అమ్మా నన్ను దయతో చూడు, అమ్మా నన్ను చల్లగా చూడు. అయితే ఈ చమత్కారం భాషాపరంగా చెప్పారు కాబట్టి ఆయన తెలుగులో కుదరదు, సంస్కృతంలోనే కుదురుతుంది. ఎందుకంటే కీలకమంతా భవానీ అన్న మాటలో ఉంది. దానికి తెలుగు అనువాదంలో భవానీ అంటే మన సంస్కృతంలోకి వెళ్ళాలి కానీ తెలుగులో కుదరదు. ఎందుకంటే ఈ భవానీ అన్న మాటకి సంస్కృతంలో నామవాచకంగా ఒక అర్థం, క్రియాపరంగా ఒక అర్థం, రెండు అర్థాలు. నామవాచకంగా భవస్యాని భవానీ భవుని భార్య, భవానీ భవాన్యౌ భవాన్యః అని రూపాలు ఉంటాయి. క్రియాపరంగా ఏమిటంటే భవాని భవావ భవామా భూ భవుటు బి అనే ధాతువు నుండి వచ్చింది. ఇది భవతు భవతాత్ భవతాం భవంతు భవ భవతాత్ భవతం భవత భవాని భవావ భవామ అని ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుషుల్లో ఏకవచన ద్వివచన బహువచనాల రూపాలు ఉంటాయి. అందులో ఉత్తమ పురుష నేను అనేటువంటి దాంట్లో భవానీ భవావ భవామ, భవాని అంటే నేను అవుతున్నాను, భవావ మేమిద్దరం అవుతున్నాము, భవామా మేమందరం అవుతున్నాము. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇందులో భవానీ అంటే నేను అవుతున్నానంటే ఏమయ్యాడు? భవానిత్వం అన్నాడు. అక్కడ చమత్కారం అక్కడ ఉంది. అందుకే తెలుగులో ఇది కుదరదు. భవానిత్వం అంటే నేను నువ్వైపోతున్నాను, త్వం అంటే నీవు, భవాని అంటే నేను అవుతున్నాను, రెండు కలిపితే భవానిత్వం అంటే నేను నువ్వు అవుతున్నాను. నిజానికి ఆ భక్తులు అన్నది ఏమిటి? భవానీ, ఓ భవానీదేవి నామవాచకంలో పిలిచాడు. త్వం నీవు, దాసేమయి సకరుణాం దృష్టిం వితరణ, నా యందు దయ చూపించవమ్మా అని అడిగితే ఓ భవానీ నువ్వు అనేలోగా అది అనువాదంలో క్రియాపదంగా అనుకుంటే కనుక నేను నువ్వైపోతున్నాను అని ఇతిస్తోతుం వాంఛన్ అలా పిలుద్దామనుకుని చెబుదామనుకుని కథయతి భవానిత్వమితి యక అని చెబుదామనుకుని మొత్తం వాక్యం అంతా అనడానికి ముందు భవానిత్వం అనే మాట మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడమ్మా. కానీ నువ్వెంత దయావంతురాలివి అంటే భవానిత్వం అనగానే మిగిలిన దయ చూడవమ్మా అనే మాట కూడా వినపడకుండానే భవానిత్వం అన్నాడు. అంటే నేను నువ్వైపోతున్నాను అన్నాడు. అయిపోయాడు కదా, ఇక నేను వాడు ఒకటే కదా, ఇక నేను ఇచ్చేదేమిటి వాడు పుచ్చుకునేదేమిటి అని చెప్పేసి తథైవత్వం తస్మై దిశసి నిజసాయుధ్య పదవీం, వెంటనే వాడికి మోక్షం ఇచ్చింది. నువ్వే అన్నావు కదరా ఎమ్మని ఇచ్చేసాను. అది అమ్మవారు అంత దయాసాగర, కరుణా రససాగర, కామ్యా కామకళారూప కదంబకుసుమ ప్రియ కళ్యాణి జగతీ కంద కరుణా రససాగర. ఈ కరుణా రససాగరం అంటే ఇది. పూర్తి వాక్యం ఆయన అడగకుండానే భవానిత్వం అనగానే ఆవిడేమో క్రియాపదంగా అర్థం తీసుకుని నేను నువ్వైపోతున్నాను అన్నావమ్మా, అంటే నువ్వు నేను ఒకటైపోయినట్టే కదా, అంటే మోక్షం ఇస్తేనే కదా అలా అయ్యేది, మరొకటి ఇస్తే నువ్వెలా అవుతావురా. అందుకని తనలో కల్పించుకుంది, నిజసాయుధ్య పదవి ఇచ్చేసింది. అది ఎటువంటిదిట? ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. ముకుందుడు శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వీళ్ళ నిరంతరము పాదాభివందనం చేస్తారు ఆవిడకి. వాళ్ళ కిరీటాల్లో ఉండే మునల కాంతులతో ఆవిడ పాదాలు ప్రకాశిస్తున్నాయి. అటువంటి దివ్యమైన స్థానాన్ని ఆ భక్తుడికి ఇచ్చేసిందిట. అది అమ్మవారి యొక్క దయ. సద్యఃప్రసాదిన్యై నమః అంటే అర్థం. అది నవజీవన వేదానికి పునఃస్వాగతం. ఇప్పుడు 384వ నామం. విశ్వసాక్షిణ్యై నమః. సద్యఃప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. 384వ నామం. విశ్వసాక్షిణ్యై నమః. విశ్వస్య సాక్షిణి విశ్వసాక్షిణి, విశ్వానికంతటికీ నీవే సాక్షివి. అంటే మనకి స్థూలంగా దానికి వాచ్యార్థం చెప్పుకుంటే ఎలా అనిపిస్తుంది? విశ్వం అనేది వేరే ఉంది, దాన్ని చూస్తూ ఇవిడు విడిగా ఉంది. ఇప్పుడు సినిమాకి మనం సాక్షి అంటే సినిమా వేరుగా ఉందిగా, మనం వేరుగా ఉన్నాంగా. ఓ 50 రూపాయల టికెట్టో 100 రూపాయల టికెట్టో 200 టికెట్టో ఏదో ఒకటి కొనుక్కుని మనం దూరంగానో దగ్గరగానో ఉన్నాం, కానీ మనం వెళ్ళి తెరలో కూర్చోలేదుగా. అలాగే ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, క్రికెట్ సాక్షి అంటే క్రికెట్ వేరు మనం వేరు కదా. న్యాయస్థానంలో దేనికో మన సాక్షిగా పిలిచారు. ఏమయ్యా అక్కడ ఎవరో పొడిచినట్టుగా చెబుతున్నారు, నువ్వు చూసావు కదా, నువ్వేమిటో చెప్పవా అంటే పొడిచిన వారు వేరు, పొడవబడిన వారు వేరు, ఆ సంఘటన వేరు, మనం వేరుగా. సాక్షి ఎప్పుడూ చూసే దృశ్యానికంటే వేరుగానే ఉంటాడుగా. మరి దీనికి అర్థం ఏమిటి? విశ్వం ఎప్పుడూ అమ్మవారి కంటే వేరే, భగవంతుడి కంటే వేరే. విశ్వసాక్షిని అంటే విశ్వం వేరుగా ఉంటుంది, ఓ గుండ్రంగా ఏదో ఓ బంతిలా ఉంటుంది, అమ్మవారు వేరే ఉంటుంది, లేదా విష్ణుమూర్తి వేరే ఉంటాడు. ఏదైనా ఏ దేవుడైతే ఆ దేవుడే వేరుగా ఉంటాడు. ఆయన అలా కూర్చుని అలా చూస్తూ ఉంటాడు. ఇది మామూలు స్థూల అర్థం. కానీ ఇది సాధ్యమేనా?
విష్ణుమూర్తి వేరుగా విశ్వం వేరుగా ఉండడం సాధ్యమైతే విష్ణుమూర్తికి విశ్వానికి మధ్యలో మరో ఖాళీ ఉండాలా వద్దా? ఆ ఖాళీ పదార్థమా కాదా? ద్వైతం మాట్లాడేవాడు ఎవరన్నా దీనికి జవాబు చెప్పండి. జగత్తు మిథ్య కాదండి, జగత్ సత్యమేనండి, అది ఉందండి, దేవుడు కూడా విడిగా ఉంటాడండి, ప్రకృతి విడిగా ఉంటుందండి అనేవాడు దీనికి జవాబు చెప్పండి. విష్ణుమూర్తి కూర్చున్నాడు వైకుంఠంలో, బాగానే ఉంది. విశ్వం వేరుగా ఉంది. విశ్వాన్ని ఆయన సాక్షి చూసినందుకు అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవచ అని విష్ణు సహస్రంలోనే ఉంది. విశ్వం విష్ణుర్వషట్కారో అని మొదట్లోనే ఉంది. మనం రెండు నామాలు విడిగా చెబుతున్నాం కదండి, విశ్వస్వే నమః విష్ణువే నమః అని. రెండు వేరే, విశ్వం వేరే విష్ణువు వేరే. విష్ణువు విడిగా వైకుంఠంలో ఉంటాడు, ఈ కింద ఎక్కడో విశ్వం ఉంటుంది, ఆయన అలా పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు. అంటే ఆయనకి దీనికి మధ్యలో ఏదో ఉంది. మధ్యలో ఏమీ లేకపోతే విశ్వం కంటే విష్ణువు వేరుగా ఉన్నాడని ఎలా చెబుతారు? మధ్యలో ఏదో పదార్థమో ఖాళీయో ఉంటే కదా. ఆ ఖాళీయా దేని చేతన పూరింపబడిందా? ఖాళీ అంటే ఏమిటి? ఖాళీకి నిర్వచనం ఏమిటి? ఆకాశ స్వయం విష్ణువు సమస్త శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ఆకాశం కూడా విష్ణువే అయినప్పుడు ఆకాశం మధ్యలో ఉండి విశ్వం విడిగా ఉండి విశ్వం వేరు ఆకాశం వేరు విష్ణువు వేరు ఇన్ని ఉంటాయా? అంచేది భగవంతుడు విశ్వం కంటే వేరుగా ఉంటే భగవంతుడు పరిపూర్ణుడు కాదు. విశ్వమే విష్ణువు, విశ్వం విష్ణువు అంటే అర్థం అది. విశ్వమే విష్ణువు, విశ్వరూపంలో వివర్తమై ఉన్నాడు. వికారం కావడం వేరు, వివర్తం కావడం వేరు. వికారినామ సంవత్సరం సందర్భంగా మనం చెప్పుకోవాలి. వికారము అంటే మార్పు నిజంగా చెందడం, వివర్తము అంటే మార్పు చెందినట్టు కనబడడం వేరు, చెందడం వేరు. అసలు నిజంగా మార్పు చెందినవాడు కంటే మార్పు చెందినట్టు కనపడేవాడు చాలా ఆకర్షిస్తాడు. దానికి నటుడు ఉదాహరణ. నిజమైన దుర్యోధనుడు చూపించేటువంటి రాగద్వేషాల కంటే దుర్యోధనుడు పాత్ర వేసిన వాడు ఎక్కువ చూపిస్తాడు. నిజంగా భారతకాలంలో దుర్యోధనుడు మనకు ప్రత్యక్షమైతే, ఏమయ్యా మైసభలో ఇన్ని డైలాగులు నువ్వు చదివావంటే, నేను అన్ని చదవలేదండి, రాయడానికి కొండవీటి వెంకటకవి గారు లేరంటాడు. నేను అన్నీ చదవలేదండి, ఏదో కోపం వచ్చింది, జారిపడ్డాను, తా అన్నాను, వెళ్ళిపోయానంతే, వెంటనే బస్సు ఎక్కి వెళ్ళిపోయానంటాడు. అన్నీ చదవలేదు దుర్యోధనుడు. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? మక్కపాటి వెంకటరత్నం గారైనా రాశారు, కొండవీటి వెంకటకవి గారైనా రాశాడు, ఎవరో ఒకరు రాశారుగా. చెప్పుకోవాలి, నిజంగా కొండవీటి వెంకటకవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఈ సంవత్సరం ఆయన శత జయంతి, మహానుభావుడు, సంఘ సంస్కరణ కోసం తప్పించిన మహాకి. ఆయన అసలు పేరు వెంకయ్య, అంటే తిరుపతి వెంకటకవుల్లో చెళ్లపల్లి వెంకటశాస్త్రి గారండి, మహానుభావుడు. ఎంత సంస్కారం ఆయనకి. ఈయన ఒక సభలో కవిత్వం చదవడం చూసి, ఏమిటయా నీ పేరేమిటయా, ఏదో వెంకయ్య అంటూ బాగులేదా, నేను వెంకటకవి అంటే అలాగే అన్నారు. అప్పటి నుంచి కొండవీటి వెంకటకవి. పూర్వం పౌరాణిక చిత్రాల్లో ఎక్కడ మీకు పద్యాలు కనిపించినా సుమారుగా గబ్బిటి వెంకట్రావు గారు ఒకరు, ఈయనొకరు ఇలా రాసేవారు. ఆయన చదివేవారు అనుకుంటాను. కొండవీటి వెంకటకవి గారు రాసిన పద్యాలు, ఎక్కువ పద్యాలు ఆయనవి. పౌరాణిక వేళ పద్యాలు ముఖ్యంగా వెంకటకవి గారు. మంచి శైలి బ్రహ్మాండంగా ఉండేది. అందులో ఆ ఉత్పలమాలలు పడతాయి, ఆయనకి బ్రహ్మాండంగా పడతాయి. ఆ ఉత్పలమాలలో గణాలు, ఆ పదాలు బాగా పడతాయి. మా చిన్నతనంలో ఆ కృష్ణావతారం, దానవేర సూరకర్ణ, ఈ శ్రీకృష్ణ సత్య, వీటిలో అక్కడక్కడ తిరుపతి వెంకటకవుల పద్యాలు కాకుండా వేరే పద్యాలు చూసి ఏమిటి పద్యాలను అడిగేవాళ్ళు. కొండవీటి వెంకటకవి గారు రాశారని చెప్పి. ఈ సంవత్సరం ఆయన శత జయంతి. మరో మాట సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్న, మహానుభావుల గురించి చెప్పడం మర్చిపోతానేమో నాకు బెంగ. మధురాపుత్ర సత్యనారాయణ శాస్త్రి గారి శత జయంతి, ఆ విషయం ఇదివరకే చెప్పాను. గడియారం రామకృష్ణ శర్మ గారి శత జయంతి. ఒక భాష విషయంలో, చారిత్రక పరిశోధనల విషయంలో, శాసనాల విషయంలో, అసలు చరిత్ర నిర్మాణ విషయంలో అంతటి వాడు మరొకడు లేడు. గడియారం రామకృష్ణ శర్మ గారు కేంద్ర ప్రభుత్వ గౌరవాలు ప్రత్యేకంగా పొందిన మహానుభావుడు. వాళ్ళందరూ శత జయంతులు ఇప్పుడు. దాని మీద ఉత్సవాలు జరుగుతున్నాయి రెండు రాష్ట్రాల్లోనూ కూడా. మనం ఆ మహనీయుల్ని స్మరించుకోవాలి. అలాగా మరి నిజంగా దుర్యోధనుని పలకరిస్తే నేను ఇన్ని మాటలు అనలేదండి అంటాడు. మరి నటుడు ఎందుకు అన్నాడు? అసలు వాడికంటే నటుడు హావభావాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈయన దాన్ని ప్రదర్శించాలంటే లేనిది తెచ్చుకోవాలి. లేనిది తెచ్చుకోవాలంటే రంగెయ్యాలి. కలరెప్పల్లో, చెవుల్లో, ముక్కుల్లో అన్నిట్లోనూ కూడా హావభావాలు బాగా ప్రదర్శించాలి. అందుకనే మనకి అసలు వాడికంటే నటుడు ఎక్కువ ఆకర్షిస్తాడు. అందుకే మనకి విష్ణువు కంటే కూడా విశ్వం ఎక్కువ ఆకర్షిస్తుంది, మనని గమనించాలి. విష్ణువు విశ్వంగా నటిస్తున్నాడమ్మా, వాస్తవం అది. విష్ణువు విశ్వంగా నటిస్తున్నాడు. ఈ నటిస్తున్న విష్ణువు మన ఎక్కువ ఆకర్షిస్తున్నాడు. మూలమైన విష్ణువు మూలన ఉండిపోయాడు. అందుకే ఆయన మామూలు మూలలో ఉండడుగా, అలా వైకుంఠపురంబులో నగరలో అని ఆ మూల ఎక్కడో ఆ మూలే ఉంటాడు. ఆ మూల సౌధంబు దాపల అని సంస్కృతంలో చెప్పిన, తెలుగులో కూడా మూల కూడా చెప్పుకోవచ్చు. ఏదో మూల ఉంటాడు ఆయన కనపడడం.
ఆ మూల పురుషుడిని పట్టుకోవడమే జీవితానికి నిజమైనటువంటి ఆనందదాయకమైన స్వస్తిపూర్వకమైన ముగింపు. సెలవు.